హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ గీత. ఈ రోజు మీ ముందుకి మరికొన్ని యూస్ఫుల్ ఐటమ్స్ తో వచ్చేసాను. సో నేను ఏం ఆర్డర్ చేశాను, అవి ఏమొచ్చాయి, ఎలా ఉన్నాయి అనేది మీ ముందే అన్బాక్స్ చేసి చూసేద్దాం. ముందుగానైతే ఈ పార్సల్ అన్బాక్స్ చేసేద్దాము. జాగ్రత్తగా కట్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ స్పేస్ ఇచ్చినట్టు అనిపించట్లేదు నాకు. నాకు కనిపించేస్తోంది. చిన్నదంతా దీనికే యూజ్ చేయాలి. సో ఇలాంటి ప్యాకింగ్స్ చాలా మంచిగా డెలికేట్ గా ఓపెన్ చేయాలి. వావ్ వావ్, బ్యూటిఫుల్ ప్యూర్ కాటన్ క్లాత్. ఆ డ్రెస్ లో మ్యాచ్ అయిపోయిందా? సో ఇదేంటంటే టేబుల్ క్లాత్. ఇది ఇద్దరు పట్టే చిన్న డైనింగ్ టేబుల్ కి సూట్ అవుతుంది అని చెప్పి అక్కడ స్పెసిఫికేషన్ ఇచ్చారు. చాలా చాలా బాగుంది. ప్యూర్ కాటన్, చాలా బాగుంది డిజైన్ అదంతా. కానీ చాలా పెద్దగా అనిపిస్తుంది. 2x2 సీటర్ చిన్న డైనింగ్ టేబుల్ ఆర్ ఎనీ టేబుల్ కి ఇది చాలా బాగుంటది. కార్నర్ టేబుల్స్ ఉంటాయి కదా, దానికైతే ఇది బాగుంటది అని ఇది తీసుకున్నాను. సో చాలా చిన్నదిగా వస్తుంది అనుకున్నాను, పెద్దదిగా వచ్చింది. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్, క్వాలిటీ అయితే చాలా బాగుంది. బట్ నేను అనుకున్న దానికన్నా చాలా పెద్దగా వచ్చింది. సో నైస్. సి ఇంతుంది విడ్త్ అదంతా కూడా, అండ్ లెంత్ కూడా చాలా పెద్దగా వచ్చింది. అండ్ వైట్ కలర్ లో ఉంది. దీనిపైన కలర్ఫుల్ బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. సెంటర్ టేబుల్ పైన కానీ, డైనింగ్ టేబుల్ పైన కానీ, ఒక కార్నర్ టేబుల్ పైన కానీ చాలా చాలా బాగుంటది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 399 రూపీస్. సైజ్ నేను అనుకున్న దానికన్నా పెద్దదిగా వచ్చింది, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్రైస్ వైజ్ ఇట్స్ వర్తి. అండ్ ఇందులో ఏముందో చూసేద్దాము. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేయాలి, ఎక్కువ స్పేస్ ఇచ్చినట్టు అనిపించట్లేదు కాబట్టి. సో దిస్ ఇస్ కిచెన్ డ్రైయింగ్ మ్యాట్. ఇది ఎందుకో చెప్తాను, చెప్పే ముందు ఇది ఎలా ఉందో చూద్దాము. సో బ్లాక్ కలర్ లో వచ్చింది. సో ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి. నేనైతే స్మాల్ సైజ్ తెప్పించాను. ఇట్స్ అ బ్లాక్ కలర్ డ్రైయింగ్ మ్యాట్ అనమాట. అండ్ ఇది దేనికి అంటే బేసికలీ మనం కిచెన్ లో ఏవైనా గిన్నెలు కానీ, గ్లాసెస్ కానీ, స్పూన్స్ కానీ ఏవైనా సరే కడిగినప్పుడు అవి కౌంటర్ పైన పెడితే అంత వాటర్ డ్రాప్లెట్స్ అవన్నీ పడతాయి కదా, కౌంటర్ అంతా తడి తడిగా ఉంటుంది. జస్ట్ మనం ఆ ప్లేస్ లో కౌంటర్ పైన ఇది పెట్టేసేయాలన్నమాట. పెట్టేసి మనం ఏదైతే యుటెన్సిల్స్ అవి కడుగుతామో దీనిపైన పెట్టేయాలి. సో దట్ తొందరగా డ్రై అవుతుంది, కిచెన్ అనేది వెట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇది సూపర్ డ్రైయింగ్. అండ్ ఆల్సో ఇది యాంటీ స్కిడ్ అనమాట, పక్కకు జరగకుండా సూపర్ ఫైన్ గా ఒకే చోట రిజిడ్ గా ఇలా ఉంటుంది. అండ్ హైజీనిక్ గా మనం కిచెన్ ని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. దీనిపైన వాటర్ అనేది కూడా తొందరగా డ్రై అయిపోతుంది అనమాట. గ్లాస్ బాటిల్స్, గ్లాస్ జార్స్ లాంటివి కడిగినప్పుడు కూడా ఆ కార్నర్స్ అనేది మన కౌంటర్ మీద పెడితే ఆ అంచులు అవి తగిలి ఒక్కోసారి పగిలిపోతాయి, క్రాక్స్ వచ్చేస్తాయి. సో ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 298 రూపీస్. బాగుంది కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే పెద్ద బాక్స్ ఓపెన్ చేద్దాము. అన్ని పార్సల్స్ ఈ మధ్య సగం ఓపెన్ అయినట్టు, కట్ చేసినట్టు వస్తున్నాయి. దీనికి కూడా అలాగే వచ్చింది. సో ఇది కిచెన్ ఆర్గనైజర్. కన్ఫ్యూజ్ అవ్వకండి, లాస్ట్ వీడియోలో నేను వేరే ఇలాంటిదే కానీ కొంచెం డిఫరెంట్ షేప్ లో ఆర్గనైజర్ చూపించాను కదా. సో ఇది డిఫరెంట్ ఆర్గనైజర్. సో ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఆర్గనైజర్, 3 టైర్ స్టాండ్ అనమాట. సో ఈ ఎడ్జ్ ఏదైతే చూస్తున్నారో ఇది కార్నర్ కి వెళ్ళిపోతుంది. కిచెన్ కౌంటర్ పైన ఒక కార్నర్ లో కానీ లేదంటే షెల్ఫ్లలో కానీ పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ 3 టైర్ వచ్చింది కాబట్టి మంచిగా మీరు ఇందులో నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ, ఏవైనా కుక్వేర్ కానీ, లేదంటే చాలా ప్లేట్స్ ఉంటే అవి కానీ ఇలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. షెల్ఫ్ లో జనరల్ గా ఏంటంటే ఈ లెంత్ లో స్పేస్ ఉందనుకోండి, ఒక దాని మీద ఒకటి డిఫరెంట్ గా మనం పెట్టాలి అనుకుంటే కొంచెం కష్టం అవుతుంది. ఇలాంటి ఆర్గనైజర్స్ ఉంటే ఏంటంటే మనం ప్రాపర్ గా దీని లోపల పెట్టేసుకోవచ్చు. ఏ సెక్షన్ కి ఆ సెక్షన్ చాలా చక్కగా డివైడ్ అయి ఉంటుంది కాబట్టి చాలా ఆర్గనైజ్డ్ గా కనిపిస్తుంది. అండ్ కిచెన్ లో కూడా ఒక కౌంటర్ పైన వన్ ఆఫ్ ద కార్నర్ దగ్గర ఇలా పెట్టుకుంటే మన మల్టీపర్పస్ మనకు కావాల్సినవి మన యూసేజ్ ని బట్టి దీనిపైన ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆర్గనైజర్ ప్రైస్ ఇస్ జస్ట్ 299 రూపీస్. చాలా వర్త్ ఇట్, చాలా మంచి స్టడీగా ఉంది. అండ్ ఇట్స్ ఎ రస్ట్ ఫ్రీ స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్తున్నారు కాబట్టి వీ కెన్ గో ఫర్ ఇట్. బాగుంది, నైస్ ఆర్గనైజర్. అండ్ నెక్స్ట్ ఇందులో ఏముందో చూద్దాము. సో బ్యూటిఫుల్ ప్యాకింగ్.
హోప్ఫుల్లీ దే ఆర్ నాట్ డ్యామేజ్డ్. ఫ్రెజైల్ అని ఇవ్వలేదు ఎందుకో, అలా ఇవ్వచ్చు కదా ఇలాంటి వాటికి. ఓకే, సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ కప్స్. సో ట్రాన్స్పరెంట్ టీ ఆర్ కాఫీ సూప్ కప్స్ ఏదైనా అనుకోవచ్చు. చాలా పెద్ద సైజ్. లాస్ట్ టైం ఆర్డర్ చేశాను కదా, ఇంత సైజ్ కప్ కోసమే చూస్తే అవి చాలా చిన్నదిగా వచ్చాయి. అప్పుడు నేను ఎంఎల్ ప్రాపర్ గా చెక్ చేసుకోలేదు. దట్ ఈస్ 100 ml or 150, ఐ డోంట్ రిమెంబర్. బట్ దిస్ ఇస్ 450 ml. అండ్ ఇది హీట్ రెసిస్టెంట్ అనమాట. సో మైక్రోవేవ్ సేఫ్. ఏదైనా 1 minute కేక్స్ ఉంటాయి కదా, అలాంటివి ప్రిపేర్ చేసుకోవడానికి అది ఎలా బేక్ అవుతుంది, ఎలా ఉంది అని మనం మంచిగా చూసుకోవచ్చు కదా. అండ్ ఆల్సో హీట్ రెసిస్టెంట్ కాబట్టి మనం వేడి వేడి సూప్స్ పోసుకోవచ్చు. అండ్ కాఫీ, క్యాపచినో, లాటే, వాట్ నాట్ అన్ని ఏవైనా సరే. ఈ సైజ్ లో మీషోలో కూడా ఉన్నాయి, కానీ అక్కడ ప్రోడక్ట్ స్పెసిఫికేషన్ లో ఏంటంటే ప్రైస్ దీనికన్నా 50 రూపీస్ తక్కువగానే ఉంది. బట్ అక్కడ హీట్ రెసిస్టెంట్ అని లేదనమాట. సో అవి మైక్రోవేవో కాదో తెలియదు కాబట్టి, సో మనీ పోయినా సరే ఇవే తీసుకుందామని ఇవి తీసుకున్నాను. ఇట్స్ ఎ సెట్ ఆఫ్ 2, 399 రూపీస్కి నాకు 2 కప్స్ వచ్చాయి. సో ఇది కూడా ఓపెన్ చేద్దాము, ఎటువంటి డ్యామేజ్ లేకుండా వచ్చిందో లేదో. ఇవైతే నాకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో 399 అంటే మనకి ఈచ్ కప్ ఆల్మోస్ట్ 200 రూపీస్ పడ్డట్టు. 399 సి. సో కప్స్ అయితే చాలా బాగా వచ్చాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ సీరియల్కి అయితే ఇంకా బాగుంటుంది. సో చూసారు కదా, ఈ రోజు నేను ఆర్డర్ చేసిన అమెజాన్ హాల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ చూపించాను అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.